అర్జునుడి మనవడు అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు అభిమన్యుడి భార్య గర్భంలో అంటే ఉత్తర గర్భంలో భద్రంగా ఉన్నాడని తెలుసుకున్న అశ్వత్థామ పరీక్షిత్తుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బట్ శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తన శక్తితో అదుపు చేసి సఫలం కానివ్వడు. అశ్వత్థామకు ఉన్న శివమణి వల్ల నాకు చావంటే భయం లేదు, నేను అమరుణ్ణి అని ఫీల్ అవుతున్న అశ్వత్థామకు శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుంచి శివమణిని పెకలించి ఈ శాపాన్ని ఇస్తాడు. అమరుణ్ణి అని ఫీల్ అవుతున్న నీకు ఇదే నా శాపం. ఈ చీము రక్తంతో భూమి ఉన్నంత వరకు ఒంటరిగానే బ్రతుకుతావు. నీకు చావు కావాలి అని పరితపిస్తున్నా నీకు చావు దొరకదు అని చెప్తాడు. అశ్వత్థామ అప్పుడు భయపడి ప్రత్యేతాపం కోసం శ్రీకృష్ణుని ప్రార్థిస్తే ఇది కూడా ధర్మం కోసమే, నేను మరలా కలియుగంలో ధర్మ సంస్థాపన కొరకు కల్కి అనే రూపంలో వస్తాను, అప్పుడు నువ్వే నన్ను కాపాడాలి, గర్భంలో ఉన్న నన్ను నువ్వే కాపాడాలి అని చెప్తాడు. ఈ విధంగా అశ్వత్థామ కలియుగంలో కూడా బతికే ఉన్నారు. అసలు శ్రీకృష్ణుడు కలియుగంలో ఎప్పుడు వస్తారు, అసలు కల్కి అంటే ఎవరు, ఎప్పుడు పుడతారని తెలుసుకోవడానికి కిందనే ఉండే లింక్ పై క్లిక్ చేసి చూసేయండి. సేమ్ డీటెయిల్ లింక్ ని కల్కి సినిమాలో కూడా మనం చూడొచ్చు. ఈ వీడియో కనుక